విక్రమాదిత్యుడు మళ్లీ బేతాళాన్ని పట్టుకుని భుజాలపై వేసుకున్నాడు. కాని బేతాళం మౌనంగా ఉండలేదు. రాజు ధైర్యాన్ని పరీక్షించడానికి మరో కథను ప్రారంభించాడు. ఓ మహారాజా! నీ ధైర్యం నిజంగా అసాధారణం అని బేతాళం చెప్పాడు. ఇప్పుడు ఇంకో కథ విను. ప్రసిద్ధ వ్యాపార నగరం తామ్రలిప్తిలో ధనపతి అనే ధనవంతుడు ఉండేవాడు. అతని భార్య రత్నావతి తన భర్తపై చూపే ప్రేమ, భక్తి మొత్తం నగరానికే ఆదర్శంగా మారింది. కాని ఒకరోజు ధనపతికి తీవ్రమైన వ్యాధి వచ్చింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి వారు అతనికి జీవించడానికి కేవలం 1 నెల మాత్రమే ఉందని చెప్పారు. రత్నావతి భయంతో కుంగిపోయినా ఆశ వదలలేదు. దేవాలయాలన్నీ తిరిగింది, ఋషులను అడిగింది, ప్రార్థనలు చేసింది. అప్పుడు ఒక సంచారి సాధువు ఆమెకు ఒక మార్గం చెప్పాడు. పర్వతాల్లో మాత్రమే దొరికే ఒక పవిత్ర ఔషధ మొక్క ఉంది. అది పొందితే నీ భర్త బతుకుతాడు. కాని అది 3 రోజుల ప్రయాణం, అర్ధరాత్రి పౌర్ణమి రోజున మాత్రమే సేకరించాలి. అదీకాక అక్కడ ఒక నాగరూప దివ్యశక్తి కాపలా ఉంటుంది. రత్నావతి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టింది. అరణ్యాలు దాటి, పర్వతాలు ఎక్కి చివరికి ఆ ప్రదేశానికి చేరుకుంది. పౌర్ణమి రాత్రి, అర్ధరాత్రి వేళ భయంకరమైన నాగరూపం ఆమె ముందుకు వచ్చింది. దాని కళ్ళు అగ్నిలాగా వెలిగాయి. కాని రత్నావతి భయపడలేదు. ఆమె తన భర్తపై ఉన్న ప్రేమను, తన హృదయ శుద్ధిని ధైర్యంగా చెప్పింది. ఆ పవిత్రతకు ఆ నాగం వంగిపోయింది. ఆమెకు ఔషధ మొక్కను తీసుకెళ్లడానికి అనుమతించింది. రత్నావతి తిరిగి వచ్చి ఆ ఔషధాన్ని భర్తకు ఇచ్చింది. కొద్ది రోజుల్లోనే ధనపతి పూర్తిగా కోలుకున్నాడు. నగరం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. ఏళ్ల తర్వాత ధనపతి వృద్ధాప్యంలో శాంతిగా మరణించాడు. సంప్రదాయం ప్రకారం రత్నావతి కూడా తన జీవితం ముగించడానికి సిద్ధమైంది. కాని ఆకాశవాణి వినిపించింది. నీ ప్రేమ, నీ త్యాగం అత్యంత పవిత్రమైనది. నువ్వు మరణానికి అర్హురాలు కావు. నీకు తదుపరి జన్మలో యువరాజుతో జీవితం లభిస్తుంది. బేతాళం కథ ముగించి అడిగాడు. ఓ విక్రమాదిత్య! రత్నావతి చేసిన పని సరైనదా? ఆమె త్యాగం జ్ఞానమా లేదా అజ్ఞానమా? విక్రమాదిత్యుడు కొంతసేపు ఆలోచించి చెప్పాడు. ఆమె ప్రేమ కేవలం భావన కాదు. అది కార్యరూపంలో చూపిన ధర్మం. అటువంటి త్యాగం అత్యున్నతమైనది. బేతాళం నవ్వి మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. 99% మంది చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా ఛానల్కి సపోర్ట్ చేయండి బ్రో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.